తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ కొండియాల. యువగలం ఎండింగ్ సభ ఏదైతే విజయనగరం జిల్లా పోలిపల్లిలో రేపు గ్రాండ్ గా జరగనుంది. ఈ యువగలం ఎండింగ్ సభకు సంబంధించి మరిన్ని విషయాలు ప్రస్తుతం అంతా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు గారు ఉన్నారా అన్నట్టు తెలుసుకుందాం. సార్, ఎండింగ్ సభ ఎలా సాగపోతుంది? ఈ ఎండింగ్ సభ ఎలా ఉందంటే ఒక పండగ వాతావరణంలో కనపడుతుంది. ఎప్పుడో స్వతంత్రం వచ్చే ముందు బ్రిటిష్ వారి పాలన నుంచి మాకు స్వతంత్రం వచ్చేస్తుందని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చేవారు అనమాట. అలాగే ఈరోజు రేపు జరగబోయే యాత్రకి ఎక్కడికి ఫోన్ చేసినా, రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఎవరికి ఫోన్ చేసినా సరే, సార్ మేము బయలుదేరి వచ్చేస్తున్నామని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. అంటే స్వతంత్రం రావడానికి ఇది ఒక మంచి సంకేతం అన్నట్టుగా మాకు సంకేతాలు తెలుస్తున్నాయి అనమాట. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్రం పూర్తిగా నశించిపోయింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నాశనం అయిపోయింది. నిరసన తెలియజేయకూడదు, ప్రశ్నించకూడదు, అక్రమ అరెస్టులు. దీనివల్ల సామాన్య మానవుడు కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చనిపోయిందనే విషయం తెలిసిపోయింది. సో ఇంకొక 3 నెలలు వెయిట్ చేస్తే మాకు మరలా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రజాస్వామ్యం రావడానికి అవకాశం ఉంటుందని సామాన్యుడు కూడా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ప్రజలు ఎలాగైనా సరే రావాలి. పైగా రేపు సభకి ఎప్పుడు మనం ఊహించిన కాంబినేషను: 1 మన విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, 2 యువనేత లోకేష్ గారు, 3 నిజాయితీపరుడు ప్రజాపాలకుడు మన పవన్ కళ్యాణ్ గారు, 4 టైగర్ మన బాలకృష్ణ గారు. ఈ 4 కాంబినేషన్ ఒకే డయాస్ మీద ఇప్పటికి వచ్చి మన రాష్ట్రంలో మనం ఎప్పుడు చూడలేదు. సో అలాంటి ఆ సన్నివేశం చూడడానికి ప్రజలు చాలా ఉరుతలుగుతున్నారు అనమాట. ఇంక ఈ సభ రేపు చూసిన తర్వాత మీకే తెలుస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. యోవర్స్ ని బాగా అటెంప్ట్ చేస్తున్నారు. 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ నాయకులు ఉంటున్నారు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రజలు స్వాతంత్రం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మళ్ళీ పునరావృతమైంది. ఆ తరహా సభ ఇది కాబట్టి అంటున్నారు. ఈ తరహాలో ఎంతమంది క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది? అంతవరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా టార్గెట్ అయితే 4 నుంచి 5 లక్షల మధ్యలో వస్తారని అంచనా. 4 నుంచి 5 లక్షల మధ్యలో వస్తారని. ఈ ప్రాంగణం బహుశా సరిపడే ప్లేస్ కూడా అంతే. ఒకవేళ సరిపోకపోతే వాళ్ళంతా వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి. మా చిన్నాడు గారు అయితే 5 నుంచి 6 లక్షలు వస్తుంది అంటున్నారు. బట్ ప్రాంగణం చూస్తే 5 లక్షల కంటే మించిలా కనపట్లేదు. అయినా 4 లక్షల పైనే జనాభా వస్తుందని మేము ఆశిస్తున్నాం. మొత్తంగా ఏదైతే 2024 ఎలక్షన్లే టార్గెట్గా యువగలం ప్రారంభమైంది, అనుకున్న లక్ష్యాలను యువగలం రీచ్ అయిందా? చాలా. ఎందుకంటే మొదట నారా లోకేష్ గారు ప్రారంభించినప్పుడు జస్ట్ 100 మందితో స్టార్ట్ అయింది. నిన్న మన గాజువాకలో ముగించినప్పుడు కానీ మధ్యలో పీక్ వెళ్ళిపోయింది ఒక నాకు టైం. అది చూసే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, టోటల్గా వీటన్నిటిని బంద్ చేయడానికి కారణం అది కూడా ఒక కారణం. కాబట్టి నారా లోకేష్ గారు ఏదైతే అనుకున్నారో అది సాధించడంలో ఆయన 100% సఫలీకృతుడు అయ్యాడు. ఎందుకంటే అన్ని రకాల వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు. యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఉద్యోగస్తులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, బీసీలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, చివరికి రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, సమాజంలో విభిన్న వర్గాల వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో చాలా స్పష్టంగా ఆయన తెలుసుకున్నారు, అవగాహన చేసుకున్నారు. ఎక్కడికక్కడ హామీలు ఇచ్చారు. రేపు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలు దిశగా ఇప్పటికే ఒక ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు. మేనిఫెస్టోలో కూడా మేము అన్ని వివరాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మీ పార్టీ నాయకుడు కాబట్టి గొప్పగా చెప్తున్నారని కొంతమంది వాదన. వైసీపీ నాయకులు నామకే వాస్తే పాదయాత్ర జరిగింది, ఎక్కడా కూడా ఇది జరగలేదు, అందుకనే భవిష్యత్ ఎన్నికల్లో కూడా మైలేజ్ రాదని ఉద్దేశంతోనే ముందస్తుగా ప్రీ పోస్ట్ పోన్ అయిన పరిస్థితి, ప్రీ పుల్లింగ్ అయిన పరిస్థితి. దీనివల్ల ఏదైతే యువగలంగా అనుకున్న మైలేజ్ రాలేదు కాబట్టి ముందుగా వచ్చారు, అనుకున్న ఇది జరగలేదని వాళ్ళ కాదు. 100% తప్పది. నేను ఒక రాజకీయ నాయకుని కాదు, నేను ఒక లెక్చరర్ని. ఇది ఎందుకు ముందు జరిగిందో మీకు తెలుసు, మాకు తెలుసు. 53 రోజులు డిస్టర్బ్ అయింది. బాబు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేయకుండా ఉంటే ఇదే డేట్కి షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం వరకు పూర్తిగా వెళ్ళి మేము అనుకున్నట్టు 4000 కిలోమీటర్లు జరిగిపోయి ఉండేది. ఎప్పుడైతే 53 రోజులు డిస్టర్బెన్స్ వచ్చిందో ఇక ఎన్నికల టైం వచ్చేస్తుంది. రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేయడానికి 100% అవకాశాలు, సంకేతాలు అందిస్తున్నాయి. ఇప్పటికీ మనం పాత షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తే జనవరి ఫిబ్రవరికి వెళ్ళిపోద్ది. ఎన్నికలకి మనం సమాయత్తం అవ్వలేము. అది ఒకే ఒక కారణంతో ముందుగా ముగిస్తున్నారు తప్ప ఎవరో వాళ్ళు చెప్పినట్టు కాదు. పైగా మీరు అడగడం, నేను చెప్పడం కాదు. 2-3 నెలలు చూస్తే ప్రజలే చెప్తారు ఆన్సర్, ఎవరు భయపడుతున్నారు అనేది. అసలు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ జనసేన కలిసిందంటేనే ఈరోజు వైసీపీ కాంగ్రెస్ నిద్ర పట్టడం లేదు. మీకు తెలిసే ఉంటుంది, ఇప్పటికే చాలా మంది మాకు వద్దు, పోటీ చేయమని ఇస్తున్నారు వైసీపీ నుంచి. అంటే అలాంటి సంకేతాలు వెళ్ళిపోయాయి. మేము ఇప్పుడు పోటీ చేస్తే వైసీపీ వాళ్ళు పోటీ చేస్తే డిపాజిట్లు రాలేని పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో కనపడుతున్నాయి. మీరు ఒక సామాన్యవేత్తగా ఎన్నో పాదయాత్రలు చూస్తుంటారు, కానీ ఒక రాజకీయవేత్తగా చూసిన తొలి పాదయాత్ర యువగలం పాదయాత్ర.
వాటికి వీటికి తేడా ఏంటి? గతంలో పాదయాత్ర చేసిన వ్యక్తులు అనేక మంది ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన పరిస్థితి, ఆ పార్టీలు కూడా ముఖ్యమంత్రి పదవులు చేస్తారు. అది రిపీట్ అవుతుంది యోగలం ద్వారా. ఎస్, ఖచ్చితంగా. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఫెయిల్ అయిన వ్యక్తి కానీ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు వచ్చి ఒకరూ లేరు. అలాగే ఈ నారా లోకేష్ గారి పాదయాత్ర కూడా 100% సక్సెస్ అయింది. దాని ఫలితం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానున్నది. అయితే విజనరీ నాయకుడు బాబు గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి బాబు గారు అవుతారు, అంటే పాదయాత్ర సక్సెస్ అవుతుంది. ఇక రెండుకి తేడా ఏంటి అని అడిగారు. నేను చాలా స్పష్టంగా నేను అబ్జర్వ్ చేసిన తేడా ఏంటంటే, నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ప్రతి 100 కిలోమీటర్లకి అక్కడ ప్రజలకి వాగ్దానాలు చేశాడు. ఈ 100 కిలోమీటర్లు నడిచేటప్పుడు స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో చూసి అక్కడ ఒక మైలురాయి పెట్టారు. అంటే ఓపెన్గా చెప్పేశాడు, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఏ మైలురాయిలు అయితే పెట్టామో దానికి అనుగుణంగా మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము అని. రేపు ప్రజలు ప్రశ్నించవచ్చు, మీరుగో పలానా మా ప్రాంతంలో మైలురాయి పెట్టారు, మీరు రేపు అధికారంలోకి వస్తే ఈ సమస్యను తీరుస్తామన్నారు, మీరు ఎక్కడ తీర్చారని చెప్పి అడగొచ్చు. ఇందులో మోసం చేయడానికి ఏమీ లేదు. గత పాదయాత్రలకి ఈ పాదయాత్రకి నాకు ప్రధానమైన తేడా ఒకటి కనిపించింది. రెండవది, చాలా 2-3 సందర్భాలు తప్ప ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చనిపోయిన తర్వాత, రెండోసారి బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత, మొన్న తుఫాన్లో భారీ వర్షాల కారణంగా 3-4 సందర్భాల్లో బ్రేక్ అయిన తప్ప అసలు ఎక్కడ శనివారం ఆదివారం పండగ ఏది కూడా లేకుండా ఎవరు ఊహించిన విధంగా, ఎవరు వైసీపీ నాయకులు కూడా ఊహించిన విధంగా అద్భుతంగా ఈయన పాదయాత్ర చేశారు. నేను ప్రధానంగా గమనించిన తేడాలు ఈ రెండు. ఈయన ఎక్కడికెక్కడ మైల్ స్టోన్లు పెట్టడం, మేము హామీలు రేపు వస్తే నెరవేరుస్తున్నాం, ఇప్పుడు వచ్చి ఏ నాయకుడు కూడా ఇవ్వలేదు. ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నాకు ఈ విషయం కనిపించింది. ఇది టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి గారు చెప్తున్నమాట. రేపు యోగలం సభ పాదయాత్ర విజయం ఏదైతే విజయోత్సవ సభ అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చూడని కాంబినేషన్ రేపు యోగలం వేదికపై ప్రజలు చూడనున్నారని, ఇందుకోసమే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని వేపాడ చిరంజీవిరావు చెప్తున్నారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో తెదేపా అధికారంలోకి రావడం కూడా స్పష్టంగా కనిపిస్తోందని, పాదయాత్ర చేసిన వ్యక్తులు పార్టీలు ముఖ్యమంత్రి అధికార పీఠాన్ని చేపట్టడం రివాజుగా వస్తున్న మన రాష్ట్రంలో యువగలం పాదయాత్ర కూడా అదే సీన్ని రిపీట్ చేస్తుందని వేపాడ చిరంజీవిరావు చెప్తున్నారు. యువగలం సభా ప్రాంగణం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.